అయితే నిన్న టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం కూడా సీరియస్ అయిందట. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. నిగ్గు తేల్చేందుకు అడిషనల్ సెక్రటరీని పంపుతామని సమాచారం. టీటీడీ చరిత్రలో మొదటిసారిగా కేంద్రం జోక్యం. 7 నెలల్లోనే పవిత్ర తిరుమల బస్టు పట్టించారు. ఇది 17వ తారీఖు 1వ నెల 2025. టు ది ఎస్ఆర్ నాయుడు, చైర్మన్, టీటీడీ దేవస్థానం తిరుపతి అని రాశారు హోంశాఖ. గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టీటీడీ కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఏమని రాసింది? వరుస సంఘటనలు జరుగుతున్నాయి, అంటే మీరు డిజాస్టర్ని మేనేజ్ చేయలేకపోతున్నారు. తొక్కిసలాట కానీ, ఫైర్ యాక్సిడెంట్ కానీ, 8వ తారీఖు తొక్కిసలాట జరిగింది. 13వ తారీఖు లడ్డూల కౌంటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది టీటీడీ అధికారులు, యంత్రాంగం టీటీడీ పట్ల, భక్తుల విశ్వాసాల పట్ల వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం ఉందనేది స్పష్టంగా అర్థమైంది. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో పెట్టిన బిఆర్ నాయుడు, శ్యామలారావునో, వెంకయ్య చౌదరో అసమర్థత వల్ల, వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల 6 మంది ప్రాణాలు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పోయినాయి. టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అగ్ని ప్రమాదం లేదు లడ్డూల కౌంటర్లో. ఏంది కథ అని చెప్పి టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. కేంద్రం ఆల్రెడీ లడ్డూల వ్యవహారంలో జోక్యం వచ్చింది, కేంద్రాంది దీంట్లో కూడా వచ్చింది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అసమర్థత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టిన అధికారులు, చైర్మన్ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల ఇలా ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలు టీటీడీ పరిపాలనలో ఏలు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎలా అంటే ఏందనేది అర్థమవుతుంది. ఎప్పుడు లేదు టీటీడీ చరిత్రలో ఫస్ట్ టైం అట కేంద్రం జోక్యం. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చి పంపింది నిన్న 17వ తారీఖు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు, దానిపైన విచారణ చేయాలి, అగ్ని ప్రమాదం ఏంది, తొక్కిసలాట అయింది, దానికి ఒక అధికారిని పంపిస్తున్నామని లేఖ రిలీజ్ చేసి చైర్మన్కి పెట్టారు. ఈరోజు రివ్యూ ఉందట, దానిపైన సమీక్ష. దానికి ఇలా తెలుగుదేశం పార్టీకి భజన చేసి ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఏం రాసినాయంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి పేరుతో హడావుడి చేసిండేడు వచ్చి విస్మయం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఏలుపెట్టమైందని. వెంటనే కేంద్ర హోంశాఖకి సంప్రదిస్తే మాకు సంబంధం లేదని హోంశాఖ చెప్పింది, క్యాన్సిల్ చేశారు అని చెప్పిండు. సంబంధం లేనిది ఈ లెటర్ అని చూద్ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. రాసే అబద్ధాలకి, రాసే పచ్చి కథలకి, పచ్చ కథలకి కనీసం బేస్ అని ఉండాలి. అసలు సంబంధమే లేదని హోంశాఖ చెప్పిందట, హోమ్ డిపార్ట్మెంట్. సంబంధం లేని హోమ్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ ఎట్ వచ్చింది 17/1/2025. లెటర్ నెంబరు ఈ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అని ఉంది క్లియర్గా. అందుకే అంటే అబద్ధాలకి మొత్తానికి అయితే కేంద్రం అయితే సీరియస్ అయింది. కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దురదృష్టవశాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏలుపెట్టే పరిస్థితికి వచ్చింది. ఇక మరి ఎటు తీసిపోతారో చూడాలి.